హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరాజ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. స్కార్లెట్ ఐబిస్ అనే పక్షి ఎరుపు రంగులో ఉంటుంది. అందుకు కారణం అది తినే ఎర్రటి ఎండ్రకాయలు. ద మ్యూజియం ఆఫ్ బ్యాడ్ ఆర్ట్ ప్రపంచంలోని చెత్త పెయింటింగ్ను సేకరించి ప్రదర్శించే ఏకైక మ్యూజియం. 1994లో అమెరికాలోని మొసాచుసెట్స్లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియానికి సోమర్విల్లేలో మరో శాఖ ఉంది. మొనాకో దేశంలో జ్యోతిశాలలు ఉంటాయి, కానీ అందులోకి విదేశీయులు తప్ప మొనాకో పౌరులకు ప్రవేశం నిషిద్ధం. ఎవరినైనా సరే గుర్తింపు పత్రాలని తనిఖీ చేశాకే లోనికి పంపుతారు. భార్య అనే పదానికి స్పానిష్ భాషలో సంఖ్యల్లోని అర్థం ఉంది. అగ్నిమాపక దళాల వాహనాలకు ఎరుపు రంగు ఉంటుంది. మొదట్లో అలా ఎందుకు వేశారంటే దాని వెల చాలా తక్కువ అంట. కొన్ని పేడ పురుగుల రుచి అచ్చం యాపిల్ పండ్లానే ఉంటుందట. రోమ్లో ఒకప్పుడు ప్లేగ్ వ్యాధి ప్రబలితే దాన్ని తగ్గించడానికి ఒక మంత్రగాడు సృష్టించిన మంత్రం అబ్రకదబ్రా. అనంతకాలంలో ఇది ఇంద్రజాల ప్రదర్శనలకు తారక మంత్రం అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితమైన నగరాలలో 20 చైనాలోనే ఉన్నాయి. మనుషుల్లాగానే మిషనరీ భంగిమలలో శృంగారం జరపగల జీవులు చింపాంజీలు, బరాంగ్ బట్లాన్ మాత్రమే. పెన్సిలిన్ మందును కనిపెట్టిన తర్వాత దాన్ని తీసుకున్న మొదటి ముగ్గురులో ఒకరు బ్రతికారు, మిగిలిన ఇద్దరు మరణించారు. రష్యా జనాభా పెంచడానికి జోసెఫ్ స్టాలిన్ పిల్లలు లేని వాళ్ళపై పన్ను విధించారు. ఫలితంగా బ్రహ్మచారులు, పిల్లలే దంపతులు 6% ఆదాయ పన్ను అదనంగా చెల్లించాల్సి వచ్చింది. 1941లో ప్రారంభమైన ఈ పన్ను 1990 వరకు ఉంది. మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లోనూ ప్రపంచ స్థాయిలో గోలీకాయల పోటీలు ఏటా జరుగుతాయి. ఇవి ఇంగ్లాండ్లో మొట్టమొదట 1588లో ప్రారంభమయ్యాయి. పసిఫిక్ శాండ్ నత్తలు వెనక్కు మాత్రమే నడుస్తాయి. అలాగే ఈదేటప్పుడు కూడా ముందుకు వెళ్ళవు, వెనక్కు వెళ్తూ సాగిపోతాయి. కేవలం బంగాళాదుంపలతో మాత్రమే చేసే వంటకాలను అందించేందుకు ఏర్పాటు చేసిన రెస్టారెంట్ అమెరికాలోని మేరీల్యాండ్లోని పొటాటో వ్యాలీ కేఫ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.